గైస్ నా చేతిలో ఉంది ఏంటి అని చూస్తున్నారా? ఇది రూమ్ హీటర్ గైస్. స్పీకర్ లాగా చాలా చిన్నగా ఉంది, కాంపాక్ట్ గా. సో మరి ఇది వర్త్ ఇటా కాదా, దీని ప్రైస్ ఎంత, అండ్ అదే విధంగా ఇది ఎంత పెద్ద రూమ్ ని కవర్ చేస్తుంది, అండ్ దీన్ని వాడడం వల్ల మనకు వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తి డీటెయిల్ దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకంటే దీన్ని గత 3 days నుంచి కూడా వాడుతున్నాను. సో 3 days అనేది వాడిన తర్వాత ఇది వర్త్ ఇటా కాదా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికన్నా ముందు దీని యొక్క అన్బాక్సింగ్ అనేది చూసేయండి. గైస్ దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్టయితే ముందు మనకు గ్రిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో మనకు లోపల హీటింగ్ కాయిల్స్ కనిపిస్తున్నాయి, అండ్ అదేవిధంగా బాటంలో మనకు ఫ్యాన్ ఇవ్వడం అయితే జరిగింది, మీకు కనిపిస్తుందో లేదో. అండ్ టాప్లో మనకు కంట్రోల్స్ అయితే ఇచ్చారు గైస్. ఇక్కడ మనకు స్పీడ్ కంట్రోల్ ఇచ్చారు, అంటే ఫ్యాన్ ఎంత స్పీడ్తో తిరగాలి అనేసి, అండ్ టైమర్ ఇది ఎంతసేపు ఆన్లో ఉండాలి అనేసి టైమర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం హీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మైనస్ కనిపిస్తుంది కదా, అంటే మనం ఇక్కడ 25 degrees 26 degrees అనేది మనం ఇక్కడ ప్లస్ సింబల్స్ మైనస్ సింబల్స్తో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇటు బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ చూస్తే ప్లగ్ ఇన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే దీన్ని మనం మైనస్ లాగా కానీ లేదా ప్లస్ లాగా కానీ దీన్ని ప్రెస్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా కావాలంటే అలా మనం తిప్పుకోవచ్చు గైస్. సో ఇక ఈ ప్రోడక్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే సింపుల్గా మనం ఈ విధంగా ప్లగ్ ఇన్ అయితే చేస్తే సరిపోతుంది. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు స్విచ్ అనేది ఆన్ చేసి సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ అనేసి 2 అయితే ఉంటాయి. సో సింపుల్గా దీన్ని ఆన్ అయితే చేయాలి. సో చేయగానే మనకు ఆన్ అయితే అయిపోయింది. సో ఇందులో మనకు కంట్రోల్స్ అయితే ఉంటాయి గైస్. సో మీరు ఇక్కడ టాప్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ప్లస్ మైనస్ సింబల్స్ ఏంటి అంటే మనకు టెంపరేచర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు 26, 27. సో ఈ విధంగా మనం టెంపరేచర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇదేంటి అంటే టైమర్, మనం దీన్ని ఎంతసేపు రన్ చేయాలి అనే టైమర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకు 1 hour, 2 hours. సో ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇదేంటి అంటే స్పీడ్. సో కింద ఉన్నటువంటి బ్లోవర్ ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ అనేది ఎంత మనం స్పీడ్లో రన్ చేయాలి అనేసి లో అండ్ హై అనేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇంతే గైస్, ఎక్కువ కంట్రోల్స్ అయితే లేవు గైస్. ఈ ప్రోడక్ట్ని అయితే నేను గత 3 days నుంచి అయితే వాడుతున్నాను. 3 days వాడిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ అదేవిధంగా ఇది వర్త్ ఇటా కాదనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ముందుగా దీని ప్రైస్ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఇది జస్ట్ మనకు 599 అంటే 600 రూపీస్కి మనకు అమెజాన్లో అయితే లభిస్తుంది. సో దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ అనేది నచ్చి మీరు బై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి అమెజాన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి బై చేయొచ్చు. సో ఇక ఈ ప్రోడక్ట్ మరి 600 రూపీస్కి వర్త్ ఇటా కాదా అనేది ముందు. సో మన రూమ్ ఏంటి అంటే జస్ట్ 10 feet into 10 feet సైజులో ఉంటుంది కాబట్టి నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో చూసినప్పుడు సో చాలా పెద్ద రూమ్ హీటర్స్ అయితే కనిపించాయి. అవి ఏంటి అంటే మనకు 700 watts, 1000 watts అండ్ అదేవిధంగా 1200 watts. సో ఇలా ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి అండ్ అదేవిధంగా ఎక్కువ హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ నాకేంటి అంటే చాలా తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేయాలి అండ్ అదేవిధంగా కాంపాక్ట్ ఉండాలి అండ్ మనకు మంచి హీట్ని కూడా ఇవ్వాలి. సో దాంతో మనం సెట్ చేస్తుండగా నాకు ఈ ప్రోడక్ట్ అయితే కనిపించింది. సో ఇక ఈ ప్రోడక్ట్ నేను మెయిన్గా బై చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇది జస్ట్ మనకు 400 watts మీదనే రన్ అవుతుంది. అంటే మిగతా ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ నేను ఈ ప్రోడక్ట్ని రన్ చేసినప్పుడు నాకు ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కన్జ్యూమ్ అయింది అంటే ఈ ప్రోడక్ట్ని నేను 10 hours రన్ చేస్తే నాకు జస్ట్ 2 units మాత్రమే కరెంట్ అనేది ఖర్చు అయింది. మిగతా 1000 watts రూమ్ హీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 10 hours రన్ చేస్తే మనకు 5 units ఎబోనే మనకు కరెంట్ బిల్ అయితే వస్తుంది. సో వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా లెస్ పవర్ కన్జంప్షన్ అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా చాలా హ్యాండీ ఫీల్తో చాలా కాంపాక్ట్ ఉంది. సో మనం ఎక్కడ పడితే అక్కడ దీన్ని అయితే వాడేయచ్చు. అండ్ ఇక ఈ ప్రోడక్ట్ లో మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ టాప్ లో దీనిలో మనం టెంపరేచర్ ని కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా టైమర్ కూడా ఉంటుంది. సో ఎంతసేపు ఈ ప్రోడక్ట్ ని మనం రన్ చేయాలి అనేసి సో టెంపరేచర్ లో మనం సెట్ చేసుకుంటే ఆ టెంపరేచర్ కి రీచ్ కాగానే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ చాలా హ్యాండీ ఫీల్ తో చాలా హార్డ్ ప్లాస్టిక్స్ తో దీన్ని అయితే బిల్డ్ చేశారు. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఇక ఈ ప్రోడక్ట్ ని ఎవరెవరు బై చేయొచ్చు, ఎవరెవరికి సూటబుల్ అవుతుంది అనేది చూద్దాం. సో ముందుగా ఈ ప్రోడక్ట్ అనేది చాలా చిన్న రూమ్ కి అయితే బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే నా రూమ్ అనేది జస్ట్ 10 into 10 feet సైజులో ఉంటుంది కాబట్టి సో చాలా చిన్న స్టూడియో ఇది. సో కాబట్టి దీనికి మాత్రం చాలా వర్త్ ఇట్. ఈజీగా రూమ్ అయితే హీట్ అయితే అయిపోతుంది. ఇక నా రూమ్ లో ఏంటి అంటే ఫుల్లీ క్లోజ్డ్ రూమ్ అండ్ అదే విధంగా ఒకే ఒక్క డోర్ అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా దీనిలో ఈ ప్రోడక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ మీ రూమ్ అనేది చిన్నగా ఉన్నా కానీ వెంటిలేషన్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ ప్రోడక్ట్ అనేది వర్క్ కాదు. ఎందుకంటే బయట నుంచి ఎయిర్ వచ్చిన ప్రతిసారి కూడా ఇది చాలా తక్కువ పవర్ కన్జంప్షన్, చాలా తక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాడే రూమ్ లోకి ఎయిర్
అనేది వస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అనేది రన్ చేయదు. అండ్ అదేవిధంగా మీరు ఎక్కువ టైం దీని మీద పవర్ని పెట్టాల్సి అయితే ఉంటుంది, అంటే ఎక్కువసేపు రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుల్ క్లోజ్డ్ రూమ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. అదేవిధంగా మీరు ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ని మీరు వాడాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఫ్లేమబుల్ ఐటమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని అయితే బై చేయకండి. అండ్ అదేవిధంగా ఎలాంటి రూమ్ హీటర్ని అయితే మీ ఇంట్లో వాడకండి. ఫ్లేమబుల్ ఐటమ్స్ అంటే ఏమీ లేదు, సిలిండర్ కానీ అండ్ అదేవిధంగా ఫ్రిడ్జ్ లాంటి ప్రోడక్ట్స్ మీ ఇంట్లో ఉన్నప్పుడు సో ఈ ప్రోడక్ట్స్ అంటే రూమ్ హీటర్స్ ని వాడకపోవడమే బెటర్ గైస్. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఎప్పుడైనా మనకు ఇంట్లోకి గ్యాస్ అనేది లీక్ అయినప్పుడు దీన్ని మనం వాడినప్పుడు బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు రూమ్ హీటర్స్ లాంటి వాటిని మనం వాడకపోవడమే బెటర్. అండ్ ఇక ఫైనల్ గా ఒక్క మాట, ఇది వర్త్ ఇటా కాదా అంటే నాకైతే వర్త్ ఇటే గైస్. ఎందుకంటే నాది చాలా చిన్న రూమ్ అండ్ అదేవిధంగా లెస్ పవర్ కన్జ్యూమ్షన్ చేస్తుంది అండ్ అదేవిధంగా మంచి హీట్ని అయితే ఇస్తుంది. మనకి ఇక్కడ టాప్లో టెంపరేచర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నాకైతే వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ అయితే చేయండి రివ్యూ అనేది చూసిన తర్వాత. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.